హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఏపీ అండ్ తెలంగాణలో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, కేజీపీఎస్సీ, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ అలాగే ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఇవాళ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. అదేవిధంగా ఈరోజు మనం జనవరి మంత్ టాప్ కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. మీ ప్రిపరేషన్ మరింత పకడ్బందీగా మార్చుకోవడానికి ప్లేస్టోర్ నుంచి ఇప్పుడే శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల రాజ్యసభ సెక్రటరీ జనరల్ పాత్రకు సంబంధించి సుప్రీంకోర్టు ఆందోళనలు వ్యక్తం చేసింది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ను ఎవరు నియమిస్తారు అంటే రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ అనేవారు రాజ్యసభ సెక్రటరీని నియమిస్తారు. నెక్స్ట్, ఇటీవల భారతదేశం కరెంట్ ప్రైజ్ను భారతీయ పరిస్థితులలో పాల ఉత్పత్తిని పెంచే అధిక దిగుబడినిచ్చే సంకర జాతి పశువుగా నమోదు చేసింది. దేశీయ కార్పార్కర్ పశువులను ఏ విదేశీ జాతితో సంకరం చేసి అభివృద్ధి చేసిన హైబ్రిడ్ జాతియే కరెంట్ ప్రైజ్ అంటే హోల్స్టీన్ ఫ్రీసియస్. హోల్స్టీన్ ఫ్రీసియస్ అనే హైబ్రిడ్ జాతి. నెక్స్ట్, ఇటీవల భారతదేశం మంచినీటి పవర్షిప్ విష ప్రభావానికి సంబంధించిన తన మొట్టమొదటి శాస్త్రీయంగా నిర్ధారిత కేసును నమోదు చేసింది. ఇది తరచుగా విస్మరించబడే ఒక ప్రజారోగ్య ముప్పును వెలుగులోకి తెచ్చింది. ఈ విష ప్రభావ కేసుతో సంబంధం ఉన్న మంచినీటి ఫిషర్షిప్ ప్రధానంగా ఏ కుటుంబానికి చెందుతుంది అంటే టెట్రావోడోనటైడే. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇటీవల పశ్చిమ బెంగాల్లో నిపా వైరస్ సోకిన కేసులు నమోదయ్యాయి. దీంతో అత్యవసర ప్రజారోగ్య చర్యలను అమలు చేయాల్సి వచ్చింది. నిపా వైరస్కు ప్రధాన సహజ ఆశ్రయంగా క్రింది వాటిలో ఏ జంతువు పనిచేస్తుంది అంటే పండ్ల గబ్బిలాలు. పండ్ల గబ్బిలాలు అనేవి నిపా వైరస్కు ముఖ్య కారణం. నెక్స్ట్, ఇటీవల ప్రపంచ స్వచ్ఛ ఇంధన ఎగుమతి మార్కెట్లోకి ప్రవేశించే లక్ష్యంతో దాదాపు $10 బిలియన్ ప్రణాళికాబద్ధమైన పెట్టుబడితో కూడిన తన మొట్టమొదటి గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును భారతదేశం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్, ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూర్గ్ ప్రాంతంలో ప్రబలంగా ఉన్న ఒక ప్రాచీన భూయాజమాన్య వ్యవస్థను ఆధునీకరించడానికి తన భూశిస్తు చట్టాన్ని సవరించింది. క్రింది వాటిలో జమ్మబానే భూ వ్యవస్థను ఉత్తమంగా వివరించేది ఏది అంటే ఆప్షన్ బి చిత్తడి నేలలు మరియు వాటికి అనుబంధంగా ఉన్న అటవీ మెట్ట భూములను కలిగి ఉన్న వంశపారంపర్య భూ యాజమాన్య వ్యవస్థ. నెక్స్ట్, ఇటీవల పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ క్షీణించిన అటవీ భూముల పునరుద్ధరణలో ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యాన్ని అనుమతించేలా 1980 నాటి అటవీ సంరక్షణ వృద్ధి చట్టం పరిధిలోని మార్గదర్శకాలను సవరించింది. సవరించిన అటవీ సంరక్షణ మార్గదర్శకాలు 2026 ద్వారా కింది మార్పులలో ఏవి ప్రవేశపెట్టబడ్డాయి అంటే ఆప్షన్ డి క్షీణించిన భూమిపై మొక్కలు నాటడం మరియు ఆవాసాల పునరుద్ధరణ అటవీ కార్యకలాపాలుగా వర్గీకరించడం. నెక్స్ట్, ఇటీవల మైకోరైజల్ నెట్వర్క్లపై జరిగిన అద్భుతమైన పరిశోధనకు టైలర్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ లభించింది. ఈ కృషికి గాను టైలర్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ను ఎవరు గెలుచుకున్నారు అంటే టోబీ కియర్స్. నెక్స్ట్, ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర జీవనోపాధులను ప్రోత్సహించేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక జాతీయ పారిశ్రామికవేత్తల ప్రచారాన్ని నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్యాంపెయిన్ జాతీయ పారిశ్రామికవేత్తల ప్రచారాన్ని ప్రారంభించింది. క్రింది పథకాలలో దేని కింద ఈ ప్రచారం అమలు చేయబడుతుంది అంటే దీన్ దయాళ్
అంత్యోదయ యోజన, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన మరియు జాతీయ గ్రామీణ జీవనోపాధి NRLM. నెక్స్ట్, ఇటీవల CSIR అండ్ NISCPR యొక్క 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా స్వస్తిక్ అనే వెబ్ పోర్టల్ ప్రారంభించింది. క్రింది వాటిలో స్వస్తిక్ ప్రధానంగా దేనిని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుంది అంటే, స్వస్తిక్ అనేది దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, శాస్త్రీయ ధృవీకరణ తర్వాత సంప్రదాయ విజ్ఞానాన్ని ప్రోత్సహించడం. నెక్స్ట్, ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి జల జీవ వైవిధ్య పరిరక్షణను బలోపేతం చేయడానికి గంగా మరియు ఇతర నదుల కోసం ఆక్వాలైఫ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్ను ప్రస్తుతం కింది సంస్థలలో ఏది నిర్వహిస్తోంది అంటే, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇటీవల ప్రపంచ ఆర్థిక వేదిక గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2026ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2026 సంవత్సరానికి అత్యంత తక్షణ ప్రపంచ ముప్పు ఏ ప్రమాదం నిలిచింది. అత్యంత తక్షణ ముప్పు ఏది అంటే భౌగోళిక ఆర్థిక ఘర్షణలు అనేది అత్యంత తక్షణంగా అంటే త్వరగా వచ్చే ముప్పు. నెక్స్ట్, ఇటీవల జాతీయ పెన్షన్ వ్యవస్థ NPS కింద హామీతో కూడిన పెన్షన్ చెల్లింపుల కోసం ఒక విధి విధానాలను రూపొందించడానికి పెన్షన్ నిధి నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ PFRDA ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నిపుణుల కమిటీకి నేతృత్వం వహిస్తున్నది ఎవరు అంటే MS సాహు. నెక్స్ట్, ఇటీవల 2026లో తన బ్రిక్స్ అధ్యక్ష పదవికి సంబంధించిన అధికారిక లోగో మరియు వెబ్సైట్ను భారతదేశం ఆవిష్కరించింది. బ్రిక్స్ ఇండియా 2026 లోగో క్రింది వాటిలో దేని నుండి ప్రేరణ పొందింది అంటే తామర పువ్వు నుండి ప్రేరణ పొందింది. నెక్స్ట్, వివరించలేని అనారోగ్యాలను విశ్లేషించడానికి స్పందన రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను విడుదల చేయగల ఒక రహస్య పరికరాన్ని US పెంటగాన్ పరీక్షించిందన్న నివేదికల నేపథ్యంలో ఇటీవల హవానా సిండ్రోమ్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. హవానా సిండ్రోమ్ను అధికారికంగా ఏమని పిలుస్తారు అంటే అసాధారణ ఆరోగ్య సంఘటనలు AHIS. నెక్స్ట్, ఇటీవల పునరుత్పాదక శక్తికి ప్రత్యేకంగా అంకితమైన ఒక అంతర్జాతీయ సంస్థ యొక్క 16వ సభ అబుదాబిలో ముగిసింది. ఈ సభ స్వచ్ఛమైన శక్తి వైపు వేగవంతమైన ప్రపంచ పరివర్తనగా జరగాలని పిలుపునిచ్చింది. క్రింది వాటిలో ఇది దేనిని సూచిస్తుంది అంటే అంతర్జాతీయ పునరుత్పాదక శక్తి. నెక్స్ట్, గుజరాత్ ముఖ్యమంత్రి కరుణా అభియాన్ 2026 కింద చేపట్టిన సహాయక చర్యలను సమీక్షించారు. కరుణా అభియాన్ ఈ కింది వ్యవస్థకు ఉత్తమంగా వర్ణించవచ్చు అంటే ఉత్తరాయణ పండుగల సమయంలో పక్షులు మరియు జంతువులకు గాయాలు కాకుండా నివారించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయటం. నెక్స్ట్, జాతీయ క్రీడా సమాఖ్యలు ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ సంబంధాల కమిటీలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. కింద 3 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని చూద్దాం. ఫస్ట్, ఇవి అంతర్జాతీయ మరియు ఖండాంతర క్రీడా సమాఖ్యలలో చోటు చేసుకునే పరిణామాలను పర్యవేక్షిస్తాయి. సెకండ్, క్రీడల రంగంలో ద్వైపాక్షిక మరియు బహుళపాక్షిక సహకారం కోసం ఇవి ప్రణాళికలు రూపొందిస్తాయి. నెక్స్ట్, ఇవి భారత ప్రభుత్వ విధి విధానాలకు మరియు ఒలింపిక్ చాప్టర్కు స్వతంత్రంగా పనిచేస్తాయి. ఈ 3 స్టేట్మెంట్స్లలో సరైనవి ఏవి అంటే 1 మరియు 2 మాత్రమే. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే సరైనవి. మూడోది తప్పు, ఇవి స్వతంత్రంగా పనిచేయవు. నెక్స్ట్, ఇటీవల లడఖ్లోని ట్రాన్స్ హిమాలయన్ ప్రాంతంలో నిర్వహించిన ఒక సర్వే మౌలిక సదుపాయాల విస్తరణ కారణంగా హిమాలయన్ బ్రౌన్ బేర్ ఆవాస్ నష్టంపై ఆందోళన లేవనెత్తింది. క్రింది లక్షణాలలో ఏది హిమాలయన్ బ్రౌన్ బేర్ను ఉత్తమంగా వివరిస్తుంది అంటే ఆల్పైన్ పచ్చిక బయళ్ళు మరియు హిమనీనద లోయలకు అలవాటు పడిన ఒక ఎత్తైన ప్రాంతపు ఉపజాతి.
నెక్స్ట్, ఇటీవల జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి స్వామి వివేకానందుని పుష్పాంజలి ఘటించారు. క్రింది వాటిలో దేనికి స్వామి వివేకానంద ప్రసిద్ధి చెందారు అంటే, షికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమ్మేళనంలో హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించాడు. నెక్స్ట్, క్రింది సవాళ్లలో ప్రధానంగా దేనిని పరిష్కరించడానికి నిరంతర వేదిక రూపొందించబడింది అంటే, సహజ వనరులపై పనిచేస్తున్న పరిశోధనా సంస్థల మధ్య సమన్వయ లోపంని పరిష్కరించడానికి. నెక్స్ట్, ఇటీవల భౌగోళిక గుర్తింపు ట్యాగ్ ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులను ప్రోత్సహించడానికి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఏపీఈడిఏ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించబడింది. ఈ చొరవ ద్వారా ప్రయోజనం పొందనున్న ఉత్పత్తి అయిన జీరాపూల్ బియ్యాన్ని క్రింది ఎంపికలలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది అంటే, ఛత్తీస్గఢ్కు చెందిన జీలకర్ర గింజలను పోలి ఉండే ఒక రకమైన పొట్టి గింజల సుగంధ బియ్యం. నెక్స్ట్, ఇటీవల సుదీర్ఘకాలం పాటు సరిహద్దు నిఘాను పటిష్టం చేసేందుకు భారత సైన్యం తన మొట్టమొదటి సౌరశక్తితో పనిచేసే మానవరహిత వైమానిక నిఘా వ్యవస్థను ప్రవేశపెట్టింది. నిరంతరాయంగా సుదీర్ఘ సమయం పాటు నిఘా కార్యకలాపాలు నిర్వహించేలా రూపొందించబడిన ఈ సౌరశక్తి ఆధారిత వేదిక కింది వాటిలో ఏది అంటే, మీడియం ఆల్టిట్యూడ్ ప్రెసిస్టెంట్ సర్వైలెన్స్ సిస్టమ్ MAPSS. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా ఇటీవల నవీకరించిన మార్గదర్శకాలను జారీ చేయడం ద్వారా క్రిప్టో కరెన్సీ మరియు వర్చువల్ డిజిటల్ అసెట్ VDA ఎక్స్చేంజ్ల కోసం యాంటీ మనీ లాండరింగ్, కౌంటర్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నిబంధనలను కఠినతరం చేశారు. కొత్త FIUIND అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం క్రిప్టో VDA ఎక్స్చేంజీలు వినియోగదారుల బ్యాంకు ఖాతాలను ధృవీకరించడానికి కింది వాటిలో దేనిని తప్పనిసరి చేశారు అంటే, ఎన్సీ డ్రాప్ ధృవీకరణ అనేది తప్పనిసరి చేశారు. నెక్స్ట్, ఇటీవల సోవియట్ కాలంలో వ్యవసాయం కోసం నదులు నీటిని భారీ ఎత్తున మళ్లించడం వల్ల సంభవించిన మానవ ప్రేరిత పర్యావరణ క్షీణత కారణంగా అరల్ సముద్రం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోని అత్యంత ఘోరమైన పర్యావరణ విపత్తులలో ఒకటిగా తరచూ పేర్కొనబడే అరల్ సముద్రం ప్రధానంగా క్రింది నదుల మళ్లింపు కారణంగా క్షీణించింది అంటే, అముదర్యా మరియు సిర్దర్యా. ఫ్రెండ్స్, ఈ సబ్జెక్టును మీరు ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకుంటున్నా, లేక ఇదే టాపిక్ పై ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా, ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు టాపిక్ వైజ్ బిట్స్ మరియు ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా డైలీ క్విజ్ మరియు క్విక్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్, ఇటీవల కట్పుల్లి కళను పరిరక్షించే ప్రయత్నాల కారణంగా జైపూర్లోని కట్పుత్లీ నగర్ అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు 250 కుటుంబాలు తరతరాలుగా ఈ సాంప్రదాయ కళారూపాన్ని కొనసాగిస్తున్నాయి. కట్పుత్లీ కళ సంప్రదాయబద్ధంగా ఏ సముదాయంతో ముడిపడి ఉంది అంటే, బాట్ సముదాయం. నెక్స్ట్, ఇటీవల జన్యుపరమైన పునఃవర్గీకరణ ఫలితంగా తన సంరక్షణ హోదాలో మార్పు రావడంతో పేర్స్ లీప్ మంకీ వార్తల్లో నిలిచింది. క్రింది ప్రాంతాలలో ఏ ప్రాంతంలో పేర్స్ లీప్ మంకీ ప్రధానంగా కనిపిస్తుంది అంటే, ఈశాన్య భారతదేశం మరియు తూర్పు బంగ్లాదేశ్ మరియు పశ్చిమ మయన్మార్లలో పేర్స్ లీప్ మంకీలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. నెక్స్ట్, ఇటీవల అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి మరియు పేలుడు పదార్థాలకు సంబంధించిన ముప్పులను ఎదుర్కోవటానికి కేంద్ర హోంమంత్రి ఒక కొత్త జాతీయ వేదికను ప్రారంభించారు. క్రింది సంస్థలలో ఏది నేషనల్ IEDA డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది అంటే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG. నెక్స్ట్, ఇటీవల కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలు అంతరించిపోతున్న ఒక నిశాచరమైన ప్రైమేట్ కోసం ఆవాస పునరుద్ధరణ మరియు పర్యవేక్షణ ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇటీవల పరిరక్షణ ప్రాంతాలకు
ప్రయత్నాలకు కేంద్రంగా ఉన్న గ్లే స్లెండర్ లోరిస్ ఈ కింది ఏ ప్రాంతాలకు స్థానికమైనది అంటే దక్షిణ మరియు తూర్పు భారతదేశం మరియు శ్రీలంక. నెక్స్ట్, ఇటీవల మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జహన్ పోరా స్థలం యొక్క పునరావస్తు ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాశ్మీర్లోని ఈ క్రింది ఏ సంప్రదాయాల చారిత్రకతను ప్రతిబింబిస్తుంది? కాబట్టి జహాన్ పోరా స్థలం యొక్క ప్రాముఖ్యతను సంతరించుకుంది అంటే బౌద్ధ మతం. నెక్స్ట్, ఇటీవల వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2026 నివేదిక 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధిని 7.2% అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తూ ఈ నివేదికను ప్రచురించే ఐక్యరాజ్య సంస్థ ఏది అంటే ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం UNDESA. నెక్స్ట్, ఇటీవల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS న్యూఢిల్లీలో తన 79వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది మరియు మహిళల నేతృత్వంలో నాణ్యమైన అవగాహన కోసం ఒక కొత్త వేదికను ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రారంభించిన షైన్ పథకం కింద ఏ లక్ష్యాలపై దృష్టి పెడుతుంది అంటే షైన్ అనేది భద్రత, నాణ్యత మరియు ప్రమాణాల అవగాహనలో మహిళలను సాధికారత కల్పించడం. నెక్స్ట్, ఇటీవల మిజోరంలోని లూర్ఫ్తాంగావ్ అభయారణ్యం ఆ రాష్ట్ర పక్షి సంరక్షణకు ప్రత్యేకంగా అంకితం చేయబడిన రాష్ట్రపు మొట్టమొదటి సమాజ నేతృత్వ అడవిగా అవతరించింది. ఈ చొరవతో ముడిపడి ఉన్న పక్షి మిస్సెస్ హమ్స్ పేషెంట్ కింది పేర్లలో ఏది మరొక పేరు అంటే ఆప్షన్ సి బార్టెయిల్డ్ పీషాంత్. నెక్స్ట్, ఇటీవల ఆర్కిటిక్ మంచులోని పగుళ్ల నమూనాలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఒక ప్రధాన హిమనీ నదం కూలిపోవడం వల్ల విశాలమైన ఆర్కిటిక్ మంచు పొలక అస్థిరపడి సముద్ర మట్టాల పెరుగుదల వేగవంతం కావచ్చని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కింది హిమనీ నదాలలో దేనిని డూమ్స్డే గ్లేసియర్ అని పిలుస్తారు అంటే థ్వైట్స్ గ్లేసియర్ని డూమ్స్డే గ్లేసియర్ అని పిలుస్తారు. నెక్స్ట్, ఇటీవల మహిళలు మరియు పిల్లల కోసం చేపట్టిన కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR కార్యక్రమాల సమన్వయాన్ని బలోపేతం చేయడానికి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆన్కుడి పోర్టల్ ప్రారంభించింది. ఆన్కుడి పోర్టల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే మహిళలు మరియు పిల్లల అభివృద్ధిలో CSR మరియు భాగస్వామ్యాల కోసం ఒక ఏకీకృత డిజిటల్ వేదికగా పనిచేయడం. నెక్స్ట్, ఇటీవల జనవరి 3వ తేదీన 2026 సంవత్సరపు మొట్టమొదటి సూపర్ మూన్, దీనిని వోల్ఫ్ సూపర్ మూన్ అని పిలుస్తారు. భారతదేశంలో మరియు ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలలో ఇది దర్శనమిచ్చింది. ఈ వోల్ఫ్ సూపర్ మూన్ యొక్క విశిష్టత ఏమిటి అంటే ఇది చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు సంభవించే జనవరి పౌర్ణమి. నెక్స్ట్, ఇటీవల ఒక అధ్యయనం మైక్రోలెన్సింగ్ను ఉపయోగించి ఒక రోగ్ ప్లానెట్ నక్షత్రం చుట్టూ కక్షలో లేని గ్రహం యొక్క ద్రవ్యరాశిని కొలిచింది. మైక్రోలెన్సింగ్ ప్రధానంగా ఈ విధంగా పనిచేస్తుంది అంటే భారీ వస్తువులు నేపథ్య నక్షత్రాల నుండి వచ్చే కాంతిని వంచి విస్తరించడం ద్వారా పనిచేస్తుంది. నెక్స్ట్, ఇటీవల IISc బెంగళూరుకు చెందిన డాక్టర్ అంబరీష్ ఘోష్ క్యాన్సర్ చికిత్స కోసం అయస్కాంత నానో రోబోట్లను అభివృద్ధి చేసినందుకు గాను 2025 టాటా ట్రాన్స్ఫర్మేషన్ ప్రైజ్ను అందుకున్నారు. నానో రోబోట్లను ఉత్తమంగా ఇలా చెప్పవచ్చు అంటే నానో స్కేల్లో నిర్దిష్ట పనులను చేయడానికి రూపొందించిన సూక్ష్మ రోబోట్లు. నెక్స్ట్, ఇటీవల ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ తన మొదటి పూర్తి స్థాయి కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్లోని గాంధార్ చమురు క్షేత్రంలో నిండుకున్న బావులలో సంగ్రహించిన కార్బన్ డయాక్సైడ్ను నిల్వ చేసే ప్రణాళికను ప్రకటించింది. గాంధార్ను చమురు క్షేత్రం
కింది వాటిలో ఏ బేసిన్లో ఉంది అంటే కాంబే బేసిన్లో ఉంది సెమురు క్షేత్రం అనేది. నెక్స్ట్, ఇటీవల తగ్గుతున్న ముడి చమురు ధరలు మరియు భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ స్థిరమైన చమురు ఉత్పత్తి కొనసాగించడానికి ఓపీఈసీ ప్లస్ సూత్రప్రాయంగా అంగీకరించింది. కింది వాటిలో ఏ వాక్యం ఓపెక్ ప్లస్ను ఉత్తమంగా వివరిస్తుంది అంటే ఓపెక్ మరియు ఓపెక్ మైనస్ ఏతర ఉత్పత్తిదారుల మధ్య చమురు ఉత్పత్తిని సమన్వయం చేయడానికి ఏర్పడిన ఒక సమూహం. నెక్స్ట్, ఇటీవల పెరూర్లోని మున్సిపాలిటీలు ఆర్డినెన్స్లను ఆమోదించిన తరువాత అమెజోనియన్ ముళ్ళు లేని తేనెటీగలు ప్రపంచంలోనే యాజమాన్య హక్కులను పొందిన మొదటి కీటకాలుగా నిలిచాయి. ఈ కింది వాటిలో ఏది అమెజోనియన్ ముళ్ళు లేని తేనెటీగల ప్రాముఖ్యతను ఉత్తమంగా వివరిస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఇవి 80% కంటే ఎక్కువ అమెజోనియన్ వృక్షజాలాన్ని పరాగ సంపర్కంగా చేస్తాయి మరియు కీలకమైన పంటలకు మద్దతు ఇస్తాయి. నెక్స్ట్, ఇటీవల స్విట్జర్లాండ్లోని క్రాన్స్ మోంటానా స్కీ రిసార్ట్లో సంభవించిన ఒక ఘోరమైన అగ్ని ప్రమాదం ఆ ప్రాంతంపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. క్రాన్స్ మోంటానా ఏ పర్వత శ్రేణిలో ఉంది అంటే ఆల్ప్స్ అనే పర్వత శ్రేణిలో ఉంది. నెక్స్ట్, ఇటీవల ప్రధానమంత్రి రాణివేలు నాచియార్ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బ్రిటిష్ పాలనపై ఆమె సాగించిన ఆద్యమైన ప్రతిఘటనలను స్మరించుకున్నారు. రాణివేలు నాచియార్కి సంబంధించిన క్రింది వాక్యాలలో సరైనది ఏది అంటే ఆప్షన్ బి, బ్రిటిష్ పాలనను చులకనగా ప్రతిఘటించి తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్న మొట్టమొదటి భారతీయ రాణి ఆమె. నెక్స్ట్, ఇటీవల బల్గేరియా యూరోజోన్లో చేరి ఆగ్నేయ ఐరోపాలో తన స్థానాన్ని చాటుకుంది. బల్గేరియా యొక్క రాజధాని ఏది అంటే సోఫియా అనేది బల్గేరియా యొక్క రాజధాని. నెక్స్ట్, ఇటీవల నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ పరిశోధకులు చైనీస్ పంగోలియన్ గుర్తించడంలో సహాయపడటానికి స్థానిక పర్యావరణ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. క్రింది వాటిలో ఏది చైనీస్ పంగోలిన్ యొక్క ఆవాసం మరియు ప్రవర్తనను ఉత్తమంగా వివరిస్తుంది అంటే రాత్రిపూట చురుకుగా ఉండేది, ఒంటరిగా ఉండేది మరియు బొరియలు తవ్వుకునేది. ఆప్షన్ బి. నెక్స్ట్, ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 2027 నాటికి జీవ ఆర్థిక వ్యవస్థ మరియు స్వావలంబన దిశగా తన పురోగతిలో భాగంగా పారిశ్రామిక జనపనార సాగును చట్టబద్ధం చేయడానికి మరియు నియంత్రించడానికి గ్రీన్ టు గోల్డ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రీన్ టు గోల్డ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే అడవి గంజాయిని నియంత్రించడం, పారిశ్రామిక మరియు ఔషధ వనరుగా మార్చడం. నెక్స్ట్, ఇటీవల నవంబర్ 2025లో నిబంధన ఆమోదం పొందిన తర్వాత ITVISMA ఇత్విస్మా చికిత్సను అమలు చేసిన మొట్టమొదటి ఆసుపత్రిగా అబుదాబిలోని షేక్ ఖలీఫా మెడికల్ సిటీ నిలిచింది. ఏ వ్యాధి చికిత్స కోసం ఇది ఆమోదించబడింది అంటే సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధి చికిత్స కోసం. నెక్స్ట్, ఇటీవల దేశీయ నౌకా నిర్మాణ వ్యవస్థలను, సామర్థ్యాలను మరియు ప్రపంచ స్థాయి పోటీతత్వానికి బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం 2 నౌకా నిర్మాణ పథకాలకు నౌకా నిర్మాణ ఆర్థిక సహాయం పథకం మరియు నౌకా నిర్మాణం అభివృద్ధి పథకం సంబంధించిన నిర్వాహక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ 2 పథకాల అమలుకు నోడల్ అధికారి సంస్థగా ఏ మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తుంది అంటే నౌకాశ్రయాలు, నౌకా రవాణా మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ఇటీవల మర్మరా సముద్ర తీరంలో ఉన్న టర్కీలోని ఎలోవా ప్రావిన్స్లో ఘర్షణలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. మర్మరా సముద్రం భౌగోళికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఇది టర్కీలోని ఏ 2 భాగాలను వేరు చేస్తుంది అంటే యూరోపియన్ మరియు ఆసియా టర్కీ. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే అత్యంత కీలకమైన అంశాలు. వీటిని నోట్స్లో రాసుకుని తరచూ రివిజన్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ అండ్ మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.